బీజేపీ అధికారంలోకి రావడాన్ని అసలే ఆవిడ తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఆవిడ ఆటలు కట్ అవుతాయి. ఉత్తరప్రదేశ్లో ఏదైతే యోగి ఆదిత్యనాథ్ ఒక ఆట ఆడుకున్నారో అక్కడ రౌడీలతో, రేపు ఇదే ఎగ్జిట్ పోల్ నిజమైతే గనక వెస్ట్ బెంగాల్లో కూడా అదే ఆట వేట మొదలవుతుంది. వెస్ట్ బెంగాల్లో అది రోహింగ్యా ముస్లింల రూపంలో దేశంలోకి చొరబడుతున్న వాళ్ళ విషయంలో కావచ్చు, రౌడీలుగా రాజ్యమేలుతూ అక్కడ కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీల నాయకుల్ని అనేక రకాల ఇబ్బందులు పెడుతూ బీజేపీతో సహా ఏ పార్టీ కూడా అక్కడ ఉండకూడదు అని వాళ్ళని వెంటాడి వేటాడి వీలైతే ప్రాణాలు తీసి రౌడీయిజం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రౌడీల ఆట వేట అనేది వెస్ట్ బెంగాల్లో మొదలవుతుంది బీజేపీ వస్తే గనక. ఇదే భయం మమతా బెనర్జీకి పట్టుకుంది. ఎందుకంటే ఆవిడ సీఎంగా ఉన్నప్పుడు ఇదే రౌడీల మీద ఏదైనా కేసులు ఫైల్ అయినాయి అంటే పోలీసులు కూడా సిన్సియర్గా ఎవరైనా పనిచేశారు అంటే కనుక ఆ పోలీసుల మీద యుద్ధం చేయడానికి కూడా ఈవిడ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పాపం రాచమర్యాదలతో బయటకు తీసుకురాగలిగిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పుడు ఆ ఆటలు సాగు కాబట్టి నిద్రపోవట్లేదు. ఏ స్థాయిలో అంటే ఆవిడ 24th పరగణాస్లో దాదాపుగా 15 పోలింగ్ జరిగిన కేంద్రాల మీద అనుమానం వ్యక్తం చేస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కూడా అనరాని మాటలని ఒక గేమ్ నడుస్తోంది. ఇక్కడ మొత్తం బీజేపీ ఈవీఎంలన్నీ కూడా ట్యాంపరింగ్ చేసేస్తుంది. కాబట్టి నేను ఒక్క పిలుపునిచ్చాను అంటే గనక ఒక్కొక్క స్ట్రాంగ్ రూమ్ దగ్గర 10,000 మంది ఉంటారు అంటూ ఒక సంచలన మెసేజెస్ కామెంట్స్ చేస్తూ ఉన్న వెస్ట్ బెంగాల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఆరోపణలతో ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా తాను అనుమానం వ్యక్తం చేస్తున్న ఈ 24th పరగణాస్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ 15 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికల మీద మళ్ళీ రేపు అంటే మే 2వ తేదీన మళ్ళీ పోలింగ్కి అనుమతినిచ్చింది. అంటే మళ్ళీ రీపోలింగ్ అనేది రేపు జరగబోతుంది 15 ప్లేసెస్లో. ఇది జరిగిన తర్వాత ఇక 4th 4వ తేదీన కౌంటింగ్ అనేది ఉంటుంది. అలాగే ఆవిడ భయంతో అర్ధరాత్రులు కూడా ఈ సీసీ ఫుటేజ్లు చూసుకుంటూ అలాగే అక్కడున్న ఆర్మీ మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తూ సిఆర్పిఎఫ్ బలగాల మీద కూడా అనుమానం చేస్తూ దేశ భద్రతలో సిఆర్పిఎఫ్ బలగాలు ఎలా ఉంటాయి, ఎలా ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు పార్టీలు చూసి వాళ్ళని కాపాడుతారా? వాళ్ళని అలా తయారు చేస్తారు. దేశం కోసం మాత్రమే పనిచేసేలా ఉంటారు. వాళ్ళు ఇచ్చిన నిబద్ధత ఏదైతే ఉంటుందో ఆ నిబద్ధతగా పనిచేస్తారు. అలాంటి సిఆర్పిఎఫ్ పోలీసుల్ని ఏ స్థాయిలో స్టేట్ పోలీసులతోనే దాడి చేపించారు. మొన్న కేంద్ర బలగాలు కేంద్ర పోలీసింగ్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న పోలీసులతో దాడి చేపించడం, కొంతమంది మీద కేసులు పెట్టడానికి కూడా రెడీ అయిపోయారు. అంటే ఇక స్టేట్ అనేది తన చేతిలో ఎంత స్ట్రాంగ్గా పెట్టుకున్నారో చూడొచ్చు. ముఖ్యంగా అధికారులు కూడా ఎక్కడ మమతా బెనర్జీని కాదంటే ఏం జరుగుద్దో, రేపు ఆవిడ వస్తే ఏం జరుగుద్దో, మనల్ని బతకనిస్తుందో లేదో అన్న భయంతో ఇష్టమున్నా లేకపోయినా తాను చెప్పినట్టుగా చేస్తున్న అధికారులు పోలీసింగ్ అంతా కూడా ఒకవైపు ఉన్నారు. కాదు ఇది తప్పు అని ప్రతిఘటించే వాళ్ళు చాలా మైన్యూట్ లెవెల్లో ఉంటారని చెప్పాలి వెస్ట్ బెంగాల్లో. అలా కాకుండా మొత్తం ఆవిడకి సరెండర్ అయిపోయిన వ్యవస్థలే పూర్తిగా మమతా బెనర్జీకి సరెండర్ అయిపోయిన వ్యవస్థలే పనిచేస్తున్నాయి వెస్ట్ బెంగాల్లో. సో ఈ నేపథ్యంలో ఓటమి భయంతో ఆవిడ అనేక రకాలుగా చేస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్లో నాకు సీసీటీవీలో ఆ స్ట్రాంగ్ రూమ్లో ఎవరో వ్యక్తులు కనబడ్డారు. నిన్న రాత్రి ఆవిడ సరిగ్గా 30వ తారీఖు నైట్ వెళ్ళిపోయారు. ఎందుకంటే 29 సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి ఇక నిద్ర లేదు. ఆ డే అంతా 30వ తారీఖు అంతా కూడా ఆవిడకి నిన్నంతా చాలా నిన్ననే 30వ తారీఖు అంతా చాలా కఠినంగా నడిచి ఉంటుంది. నడిచిందో లేదో ఇక అర్ధరాత్రి పూట ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అలాగే ఆ సీసీ ఫుటేజ్ వెసులుబాటు ఎక్కడ ఎలా ఉంది అనేది పోటీ చేసిన పార్టీలు చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సీసీటీవీలో నాకెవరో కనబడ్డారు, ఈ సీసీటీవీలో నాకెవరు కనబడ్డారు, వీళ్ళు కనబడ్డారు అంటూ నిన్న రాత్రి అంతా హడావుడి చేస్తూ కలకత్తా నగరం అంతా ఇక్కడ కాసేపు భవానీపురం కాసేపు ఇంకా మిగతా ప్లేసులు కాసేపు ఆ స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్ళి హడావుడి చేస్తూ నేను ఒక్క పిలుపునిచ్చానంటే కనుక ఒక్కొక్క స్ట్రాంగ్ రూమ్ దగ్గర 10,000 మంది టీఎంసీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ నిలబడతారు అని ఆవిడ చెప్తున్నారు. అంటే ఏ స్థాయిలో రౌడీయిజం చేస్తూ ఉన్నారు, గూండాగిరి చేస్తూ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే చూద్దాం. నిజానికి ఇంకొద్ది గంటలు మాత్రమే ఉంది. 4వ తేదీ ఉదయం 8-9 గంటల ప్రాంతానికే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటి వరకు కూడా మమత నిద్రపోయేలా లేరు. దాంతోపాటు పార్టీ కార్యకర్తలకి అలాగే ఈ రౌడీ ఒక రకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే టీఎంసీ రౌడీలు
అనేలాగా ఒక పేరు, ఒక బ్రాండ్ పడిపోయింది అనమాట ఒక వర్గానికి వెస్ట్ బెంగాల్లో. ఈ వర్గానికి ఏం పిలుపునిచ్చారు అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ ఒక గందరగోళం సృష్టించాలి, ఆ కౌంటింగ్ దగ్గర అంటే నిఘా పెట్టి జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం అక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా కాస్త డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. ఈ డిస్టర్బెన్స్లో భాగంగా అక్కడ ఏదో జరిగింది అనేది సమాజానికి చూపించాలి. ఖచ్చితంగా బీజేపీ వస్తుంది అనే క్లారిటీ మనం మగధా న్యూస్ దాదాపుగా 2 నెలల క్రితమే చెప్పడం జరిగింది. మన ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి. వీటన్నిటి నేపథ్యంలో మమతా బెనర్జీకి కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది బీజేపీ వస్తుంది అని. ఎలాగో బీజేపీ వచ్చేస్తుంది కాబట్టి ఆ వచ్చే బీజేపీ మీద ఏదో ఒక ముద్ర వేయాలి. కాబట్టి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనే ముద్ర వేయడానికి దాదాపుగా మమతా బెనర్జీ సన్నద్ధమవుతున్నారు. ఇక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు అన్నట్లుగా, అంటే చావు బతుకు మధ్య పోరాటం అనే ఒక నినాదం పెట్టారు అక్కడ ప్రస్తుతానికి. అంటే బెంగాల్ లాంగ్వేజ్లో, అంటే మనం డూ ఆర్ డై అంటాం కదా, ఆవిడ బెంగాలీ వర్డ్స్లో ఈ పదాన్ని వాడుతున్నారనమాట. అంటే ఇప్పుడు కాకపోతే ఇక నేను మళ్ళీ సీఎం కాలేను అనే క్లారిటీతో ఉన్నారు మమతా బెనర్జీ. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి వెస్ట్ బెంగాల్ని ఈరోజు తన చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్న ఆటకి చరమగీతంలా పాడేలాంటి పరిస్థితి రాబోతుంది అన్న విషయాన్ని ఆవిడ డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి. అంటే ప్రజాభిప్రాయాన్ని యాక్సెప్ట్ చేసేలాంటి పరిస్థితిలో లేరు ఇక్కడ మమతా బెనర్జీ. ప్రజలంతా కూడా తనని తిరుగుబాటు చేస్తున్నారు, ప్రజలకి తాను ముఖ్యమంత్రిగా ఉండడం ఇష్టం లేదు అనేది కూడా ఆవిడ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా తానే గెలవాలి, తన రౌడీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్డం పడి తనని నిలబెట్టాలి, తను మాత్రమే రాజ్యంలో ఉండాలి అనే ఏదైతే భావజాలంతో ఉన్నారో ఆ భావజాలానికి బ్రేక్ పడడాన్ని ఆవిడ దిగమింగుకోలేకపోతున్నారు అనేది 2 రోజుల నుంచి జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. సరే, ఇంకొక 2 రోజులు, ఇవాళ నైటు, రేపు నైటు, ఆ తర్వాత థర్డ్ నైట్, ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకొక 3 సార్లు, ఇంకా 3 రాత్రులు ఏవైతే ఉన్నాయో ఆవిడికి నిజంగా దినదిన గండంగానే ఉండేలాంటి పరిస్థితి ఉంది. ఇక 4వ తేదీ ఉదయం నుంచి వీవీప్యాట్ల కౌంటింగ్ దగ్గర కూడా, అంటే ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏమాత్రం మీకు తేడా వచ్చినా సరే వీవీప్యాట్ కౌంటింగ్లకి మళ్ళీ వెంటనే కూడా యాక్టివ్ అవ్వండి అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కౌంటింగ్ సెంటర్ల దగ్గర వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ అనౌన్స్ చేశారు, మనది అంటే టీఎంసీ నెంబర్ తగ్గుతుంది అనే అనుమానం వస్తే కనుక వెంటనే వీవీప్యాట్ కౌంటింగ్లకు వెళ్ళాలి. ఇంకా ఏమైనా మీకు అవకాశం ఉంది, వీళ్ళు దూసుకు వెళ్ళిపోతున్నారు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ గందరగోళం సృష్టించాలి. అలాగే అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు, కేంద్ర బలగాలు, ఎలక్షన్ కమిషను వీళ్ళందరినీ కూడా ఒక బూచులుగా చూపిస్తూ ఈ 4 రోజులు ఆవిడ ఏమనుకుంటారో అదే చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఏదేమైనా ఒక మహిళగా ఉండి అది కూడా వెస్ట్ బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఇన్నాళ్ల పాటు పనిచేసిన మమతా బెనర్జీ ఈ విధమైన స్ట్రాటజీని తను పుట్టి పెరిగిన స్టేట్లో అవలంబిస్తూ ఉండడాన్ని అదే స్టేట్లో ఉన్న ప్రజలైతే యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఒక ప్రజాభిప్రాయాన్ని మనం ఈరోజు ఒక ఎలక్షన్తో రాష్ట్రాలలో నాయకుల్ని ఎన్నుకునేలాంటి ఈ పద్ధతి ఏదైతే ఉందో దానిని ఆవిడ యాక్సెప్ట్ చేయట్లేదు అనేది అర్థమవుతుంది. అంటే తాను ఇక కూర్చున్నాను కాబట్టి తానున్నంత వరకు తాను మాత్రమే ఆ స్టేట్కి అనే భావజాలంతో ఆ కాన్ఫిడెంట్తో ఇన్నాళ్ళు ఉన్న మమతా బెనర్జీకి ప్రజలు ఈ స్థాయిలో తిరగబడతారు అనేది ఆవిడ ఊహించలేదు. ప్రజలు తిరగబడుతున్నారు అనే విషయాన్ని 2 నెలల క్రితమే మగధా చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ సనాతన లేకుండా చేయడం, హిందుత్వం లేకుండా చేయడం, రౌడీయిజం పేటరేగిపోవడం, ఆడపిల్లలకి అన్యాయం జరిగితే కనీసం పట్టించుకోకపోవడం, 1 కాదు 2 కాదు, ఏ లెఫ్ట్ పార్టీ నుంచి అయితే తాను లైఫ్ మొదలుపెట్టిందో ఆ లెఫ్ట్ పార్టీని తొక్కేయడం, ఆ తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ ఆసరా తీసుకొని తను రాజకీయంగా ఎదిగిందో అదే కాంగ్రెస్ పార్టీని మొత్తం వేర్లతో సహా తీసి పెకిలించి బయట పడేయడం, ఈరోజు లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ అనే ఉనికి లేకుండా చేసేయగలగడం, దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ప్రజాక్షేత్రంలో, ప్రజా బాహుళ్యంలో ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ లేకుండా చేయాలి అనే కుట్ర అధికారంలో ఉన్న ఏ పార్టీ చేసినా సరే ఇదే గతి పడుతుంది. తాను యుద్ధంలో దిగడం వేరు, అంతేకాని అవతల వాళ్ళు లేకుండా చేయాలి అనుకునే చేసే యుద్ధం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఎన్నికలతో జరిగే యుద్ధానికి సమంజసం కాదు. కత్తులు కటారులు పట్టుకుని చేసే యుద్ధంలో అయితే అవతల వాళ్ళు లేకుండా చేయడమే యుద్ధం. కానీ మనం ఇప్పుడు ఆ రోజుల్లో లేము. మరి ఇప్పుడు ప్రజాభిప్రాయాలు ఉంటాయి, ఎలక్షనీర్ ఉంది, ఎలక్షన్ ద్వారా ప్రజాభిప్రాయం ద్వారా నాయకుల్ని ఎన్నుకోవాలి. అలా కాకుండా తాను
ఇంకొక రకమైన యుద్ధం చేస్తాను అంటే గనక ఇది ఒప్పుకోదు, ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. సో కాబట్టి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళేలాంటి ఈ యుద్ధంలో మమతా బెనర్జీ ఎంతవరకు ముందుకు వెళ్తారనేది చూడాలి.